క్యాబినెట్ మీటింగ్లో గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రైతు 2 లక్షల రైతు రుణమాఫీని ప్రకటించి దీని విధి విధానాల కొరకు ఒక క్యాబినెట్ కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు జూలై 15 లోపల కమిటీ సూచనల మేరకు ఆగస్టు 15 లోపల మొత్తం రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని నిన్న మాట ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి అలాగే మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి పాలాభిషేకం కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి రైతు రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసింది. వాళ్ళకు ₹1,00,000 రుణమాఫీ ఉంటే మేము తాపకింత అంటే వాళ్ళకి వడ్డీ కిందనే పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడంతో మేము పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు మీరు బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తలే అంటే మాకు పసిగుడ్డుని ఇచ్చిందో ఇప్పుడే అంబాడుతున్నాం, ఇప్పుడే కూర్చుంటున్నాం, నిలబడుతున్నాం అని 5 ఏళ్ళు పాపం గడిపిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు గెలిచిన తర్వాత దోసుకున్నారు. మా రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ఇచ్చిన హామీలన్నీ మా ముఖ్యమంత్రి గారు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల ఏకకాలం రుణమాఫీ చేస్తున్నారంటే ఆ ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. అదే పోతే ఈ నియోజకవర్గంలో మెచ్చి గెలిపించిన నాయకుడు మన ఆదిశరణ గారు. ఆదిశరణ నిత్యం ప్రజల వెంట తిరుగుతున్నప్పటికైనా 2 రోజులు విదేశాలకు పోతే విదేశాలకు వెళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళు యుద్ధం చేసిందో వారు సంపాదనకు పోలేదు. అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలిచింది కాబట్టి ఆ రోజు పోవడం జరిగింది. ఇప్పటికి సుధం ఇవాళ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల ప్రజల్లో ఉంటున్నాడు. ఎవరి మాటలు నమ్మద్దు. మీకు ఇచ్చిన హామీలోని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తారని మేము తెలుస్తాం. అందరికీ నమస్కారం. వేములవాడ పట్టణంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే రైతాంగం కోసం ఇప్పటి నుండి అయినా కూడా రైతుల కోసం కష్టపడే పార్టీ, రైతాంగాన్ని ఆదుకునే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఒక విధంగా చూడండి, పేన 10 ఏళ్ల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుడితోనే ఇవాళ తొలి సంతకం ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతాంగాన్ని క్రాప్ లోన్లు కానీ ఇవాళ అన్ని విధాలా కూడా రైతాంగాన్ని ఆదుకున్న ఘనత ఇవాళ పెద్దలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తప్పకుండా రైతాంగంలో ఇవాళ ముఖంలో కళ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇవాళ 2 లక్షల రుణమాఫీ ఇవాళ వచ్చే నెల 15వ తారీఖు లోపల నివేదిక ఇచ్చి ప్రతి రైతును ఇవాళ రుణమాఫీ నుంచి విముక్తి చేసే విధంగా పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఇలాగే ఇలా కొన్ని విషయాలు చూస్తుంటే పోయిన 10 ఏళ్లలో చూస్తుంటే ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. రైతాంగాన్ని మోసం చేసే విధంగా ఇలా ఉన్నాయి. ఆ రైతాంగాన్ని మోసం చేసే ఉన్న పార్టీ ఇలా ముందబెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రజలను చేసే విధంగా ముందంజలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కూడా నేను మనవి. For more videos like this, subscribe Big TV channel.